హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే రైతు బంధు పైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు 7,200 కోట్లు రైతు బంధు సాయం అయితే విడుదల చేయబోతున్నారు. ఈ వీడియో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి. రైతన్నలకు యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రైతు బంధు సాయాన్ని 7,200 కోట్లను విడుదల చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు అయితే ప్రకటించడం జరిగింది. కోవిడ్ ప్రభావంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీ ఇచ్చిన హామీలను పథకాలను అమలు చేస్తామని హరీష్ రావు గారు అయితే తెలపడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు రుణాల కోసం బాండింగ్ బ్యాంక్ బ్యాండ్లని ప్రభుత్వం 80 నుంచి 90% పొడిగించినట్లు తెలపడం అయితే జరిగింది. రైతన్నులను ఆర్థికంగా ఆదుకునేందుకే ఈ రైతు బంధు స్కీమును మొదలు పెట్టామని ఆయన తెలపడం జరిగింది. రైతు బంధు, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, అలాగే కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను కొనసాగిస్తామని హరీష్ రావు గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా యాసంగి సీజన్ కోసం రైతుకు పెట్టుబడి సాయంగా 7,200 కోట్ల రూపాయలను రైతు బంధు నిధులను అయితే రైతుల ఖాతాలోకి 5,000 రూపాయల చొప్పున క్రెడిట్ చేస్తామని తెలపడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.